రీసెంట్గా ఇన్ఫోసిస్ నారాయణ చైనా మోడల్ లాగా 996 పనిచేయాలి, 6 రోజుల పాటు పనిచేయాలి, ఇండియా డెవలప్ కాదు అన్నట్టు మళ్ళీ ఇంకొక నేరేటివ్ ఇచ్చాడు ఆయన. మీరు 8 hours వర్క్ అని చెప్తున్నారు కానీ మీరు యాక్చువల్గా పనిచేస్తోంది 3:30 నుంచి 4 గంటలు మాత్రమే. మిగిలిన 4 గంటలకి మీకు మేము డబ్బులు ఇస్తున్నాం అదనంగా. 8 గంటల పనిదినంలో ఇవన్నీ కూడా ఉంటాయి కదా సార్. ఫుడ్ తినేది ఉంటుంది, కొంత రిక్రియేషన్ ఉంటుంది. మీరు 9ంటికి వెళ్ళిపోయిన తర్వాత రిక్రియేట్ అవ్వండి. ఏం చేస్తారు అప్పుడు? నేను జీతాలు ఇచ్చి వాళ్ళకి 8 hours అంగీకరించి నేను ఎందుకు నష్టపోవాలి సగం పనిదినం? అందుకని ఎంప్లాయీస్ దుర్మార్గులు అనేది ఆయన ఉద్దేశం. ఇంటికి వెళ్ళి పెళ్ళామో ఏం చూస్తారు, ఇక్కడే ఉండి పనులు చేయండి అని కూడా ఒక ఆయన ఇండస్ట్రియల్ అన్నారు. వీళ్ళంతా ఏమి ప్లాన్ చేస్తున్నారు అసలు వర్కర్స్ విషయంలో? ఎంప్లాయీ అనేవాడు కేవలం ఎంప్లాయీగానే ఆలోచిస్తున్నాడు. ఆ ఉద్యోగం ఇచ్చినటువంటి వాడికి లాభాలు వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవడం కూడా నీ బాధ్యత. వెళ్ళి మీ భార్య ముందు కూర్చుంటే రోజు ఎక్కువ టైం చూడటం వలన మీకు ఒకళ్ళ మీద ఉండేటువంటి ఒకళ్ళకు ఉండే అట్రాక్షన్ పోతుంది. పోనీ వీళ్ళు ఏమైనా డబ్బులు పెంచుతున్నారా లేకపోతే ప్రమోషన్స్ ఇస్తున్నారా ఎక్కువ? నువ్వేమో డిటాచ్డ్గా ఉండి వేతనాల మీద కేంద్రీకరణ అంటే ఎలా కుదురుతుంది? ఇలా డిటాచ్డ్ మెంటాలిటీ ఉన్నటువంటి మందల్ని పెట్టుకుని వాళ్ళు ఏం లాభాలు పీకుతారు అక్కడ? ఎంత పెద్ద సంస్థలు అయ్యాయి సరే వీళ్ళవి. మా మేనేజ్మెంటీరియల్ స్కిల్స్ వలన మాత్రమే మేము లాభాలు సంపాదిస్తున్నాం. ఒకప్పుడు మనకి 8 ఉంది కదా సార్, అది 8 పని గంటలు, 8 రిక్రియేషన్, 8 నిద్రకి అని చెప్పి ఒక డెమోక్రటిక్ కాన్సెప్ట్. అంటే 8 గంటల నిద్రకి అనేది ఇప్పుడు కూడా మీకు అదే దొక్కుతోంది కదా అంటున్నాడు ఆయన. ఒకప్పుడు బాండెడ్ లేబర్ ఉండేది 7 తరాలలో కదా, గొలుసులు వేసుకొని తీసుకెళ్ళినట్టుగా చివరికి అటు తీసుకెళ్తారా వీళ్ళు మొత్తం ఉద్యోగుల్ని? అదే జరుగుతుందా ఇప్పుడు? అదే జరుగుతుంది. పైగా ఆయన సిద్ధాంతం చెప్పాడు, చైనా అన్నాడు. అవును, చైనాలో ఇది అమలు జరుగుతోంది అన్నాడు. నిజానికి చైనా సుప్రీంకోర్టులో ఈ దావా నడుస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ లాస్ లాగా తీసుకొస్తుందంట. 10 to 12 hours పెంచుకోవచ్చు స్టేట్స్ అన్నది ఒక చట్టబద్ధంగా చేయాలని ఒక ఫ్రేమ్ వర్క్ నడుస్తోంది. దానికి ముందు వీళ్ళందరూ ఇట్లాంటి ఫ్రేమ్ ని డిజైన్ చేస్తున్నారా? ఇది ఆల్రెడీ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది సార్. వీళ్ళందరి నేరేటివ్ కూడా ఇదే. కానీ ఇట్లాంటి వాటి వల్ల మెంటల్ పేషెంట్లు అవుతారు ఇంకా సార్, అంతా వర్కర్స్ అంతా అవుతారు. పౌర సమాజం ఎట్లా దీన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది దీన్ని ప్రతిఘటించడానికైనా? 9 to 9 పని చేయటం వలన వీళ్ళు పొందేది ఏమిటి, అంతిమంగా వారు పొందేది ఏమిటి అనే క్యాలిక్యులేషన్ లోకి వెడితే దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటన్నది స్పష్టంగా అర్థమవుతుంది.